Hello everybody, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఇవాళ సండే స్పెషల్ మరో నాన్ వెజ్ రెసిపీ, బెంగాలీ చికెన్ రెజాలా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసము ఒక 1 kg విత్ బోన్ చికెన్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ అయితే ఓన్లీ లెగ్ అండ్ థై మీట్ తీసుకుంటారు దీనికి. నేనైతే కర్రీ కట్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాము. దానికోసం కొంచెం ఉప్పు, కొంచెము తెల్ల మిరియాల పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి, ఇంకా నేను కొత్తిమీర కాడలతో చేసిన పేస్టు, అలాగే కొంచెం పచ్చిమిర్చి పేస్టు, ఇంకా ఒక 200 గ్రాములంతా పెరుగుని బాగా విప్ చేసి నేను అది కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా సన్ఫ్లవర్ ఆయిల్, ఇంకా కొంచెము ఈ కుంకుమ పువ్వు అండి. మీ దగ్గర ఉంటే మాత్రం ఇది తప్పకుండా వేసుకోవాలండి. చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని మంచిగా కలిపేసి నేనైతే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్నాను. మీకు వీలు లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుందండి. మా బెంగాలీ ఫ్రెండ్ ఇంట్లో తిన్నాను అండ్ ఆమె దగ్గర నుంచి నేర్చుకొని మీ వరకు ఈ రెసిపీని అందిస్తున్నాను. సో ఒక 1.5 టేబుల్ స్పూను జీడిపప్పు, ఒక 1.5 టీ స్పూను గసాలు, వాళ్ళు పోస్తో దానా అంటారు కదా, అది వేడి నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే ఒక 300 గ్రాములంత ఆనియన్ని నేను వేడి నీళ్ళల్లో ఒక 2-3 మినిట్స్ బ్లాంచ్ చేసుకొని, ఒక 5 మినిట్స్ అనుకోండి బ్లాంచ్ చేసేసుకొని గ్రైండర్లో వేసి అది కూడా కొంచెం కోర్స్గా పేస్ట్ చేసి పెట్టేసుకుంటున్నాను. కొంచెం ప్రిపరేషన్స్ చేసుకోవాలండి దీనికి. అలాగే కొంచెం ఒక రెజాలా మసాలా పొడి ఒకటి చేసి పెట్టుకుంటున్నాను. దానికోసము ఒక్కొక్క టీ స్పూన్ అంతా ధనియాలు, సోంపు, జీలకర్ర, ఇంకా జావిత్రి అంటారు కదా అదొకటి, ఇంకొక 5 ఇలాచీలు. ఇవన్నీ లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకొని చల్లార్చి పొడి చేసి పెట్టేసుకోవాలండి. ఇవే మ్యారినేషన్, ఈ పొడి చేసుకోవడము, ఇంకా జీడిపప్పు పేస్ట్ చేసుకోవడం, ఇవి ఇంపార్టెంట్. ఇంకా బెంగాలీ రెసిపీస్ ఏవైనా కూడా మీకు ఆల్మోస్ట్ మస్టర్డ్ ఆయిల్లో ఉంటాయి, కాకపోతే ఇది మాత్రము సన్ఫ్లవర్ ఆయిల్లోనే చేస్తారు. సో నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను, కొంచెం నెయ్యి వేసుకున్నాను. దాంట్లోనే దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, కొన్ని మిరియాలు, అలాగే ఎండుమిరపకాయలు దీనికి చాలా ఇంపార్టెంట్ అండి. మంచిగా ఇది తుంచకుండానే వేసుకోవాలి. ఎండుమిరపకాయలు మంచిగా వేయిన తర్వాత ఆనియన్ ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలండి. చక్కగా అది ఆనియన్ పేస్ట్ ఏమాత్రం పచ్చదనం లేకుండా వేగిపోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా అది వేగిపోతుంది. ఇదిగోండి మంచిగా గోల్డెన్ కలర్ అది ఉంది, ఎంత గ్రాన్యులర్గా ఎంత బాగా వేగిందో చూసారా. ఇప్పుడు దీంట్లో మరో 1 టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మ్యారినేషన్లో ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సో ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగేటట్టు మూత పెట్టుకుంటే, ఇదిగోండి ఎంత బాగా వేగిపోయింది. ఇదంతా ఎంత మంచిగా కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ పోవాలండి. ఆ తర్వాత మనము దీంట్లో నుంచే నీళ్ళు ఊరుతూ ఉంటాయి, కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆల్మోస్ట్ ఇదొక 80% ఇదిగోండి నీళ్ళల్లోనే మంచిగా ఉడికిపోతుంది. పెరుగు చికెన్లో నుంచి వచ్చే వాటర్లో మంచిగా ఉడికిపోతుంది. ఇది ఇదిగోండి మంచిగా చికెన్ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు లాస్ట్గా మనం అంటే ఇంకా ఎండింగ్కి వచ్చినప్పుడు ఈ జీడిపప్పు గసాల పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకుంటాము. వేసుకొని గ్రైండర్లో నాకు కొంచెం వాటర్ వేసుకుని అది కూడా వేసేసుకున్నాను. ఇది జీడిపప్పు గ్రైండ్ చేసుకున్న గ్రైండరు. ఇంకా ఏదైతే రెజాలా మసాలా పొడి చేసి పెట్టుకున్నామో అది కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు కేవడా వాటర్ అంటారు కదండి, అదొక టీ స్పూను. ఇది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి కర్రీ. మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా ఇది వేసుకోండి, స్కిప్ చేయకండి. ఇంకా ఒక 1/2 కప్ అంతా వేడి నీళ్ళు వేసుకొని నేను ఒక్కసారి మూత పెట్టుకొని 5 to 7 మినిట్స్ వదిలేస్తాను. ఇది కొంచెం పల్చగా ఉంటుందండి గ్రేవీ, మరీ థిక్ కాదు, మరీ పల్చగా కాదు, మంచి కన్సిస్టెన్సీ. ఇదిగోండి ఎంత మంచిగా ఉంది చూసారా. ఇట్లా వేడి వేడి అన్నం మీద పోసుకొని తింటుంటే అబ్బా, నేను ఫస్ట్ టైం మా ఫ్రెండ్ ఇంట్లో తిన్నప్పుడైతే పిచ్చిదాన్ని అయిపోయానండి. ఆమెను అడిగి ఇమీడియట్గా తెలుసుకొని ఇంట్లో వండేశాను. సో ఆ రెసిపీ ఇప్పుడు మీ వరకు కూడా వచ్చింది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.